హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఇంట్లోనే ఈజీగా కుల్ఫీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నేను ఒక గ్లాస్ మిల్క్ని తీసుకుంటున్నాను. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం పాలు మరిగించుకోవాలి గైస్. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా పాలన్నీ పొంగేటట్టు మరిగించుకొని అలా కింద అడుగంటుకోకుండా నేను కలుపుతున్నాను. నేను ఇక్కడ ఆవు పాలు తీసుకున్నాను గైస్. పాలు ఇట్లా పొంగిన తర్వాత మీరు ఒక గ్లాస్ బౌల్లోకి కానీ లేదా ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో కార్న్ఫ్లవర్ పిండిని 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే పాల పౌడర్ మీకు షాప్స్లలో అవైలబుల్గా ఉంటుంది. పాల పౌడర్ ఒక 2 స్పూన్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఈ మిక్స్ అయిన మిల్క్ని మనం స్టవ్ పైన ఆల్రెడీ కాచుకుంటున్న పాలల్లో కొన్నిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు కట్టక ముందుకే కలుపుకోవాలి గైస్, లేకపోతే మీకు ఇలా ఉండలు కట్టుకుంటాయి పాలు. సో కలుపుతూనే ఉండండి. అండ్ నేను ఇందులో టర్మరిక్ వేయలేదు, అంటే పసుపు, అండ్ షుగర్ని కూడా యాడ్ చేయలేదు. నాకు ఇలానే ఇష్టం చేసుకోవాలని. సో షుగర్ ఫ్రీగా నేను చేద్దామని చెప్పేసి చేశాను. మీకు ఇన్ కేస్ షుగర్ కావాలి అనుకుంటే షుగర్ యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం పసుపుని ఇందులో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నవి ఇందులో యాడ్ చేసుకోవాలి. పాలు అనేటివి బాగా మరుగుతూనే మనకు కుల్ఫీ అనేది రెడీ అయినట్టు గైస్. ఇలా మీకు అడుగంటుకుంటుంది కదా సైడ్కి, అదంతా ఇలా నేను చూపించే విధంగా కలుపుకోండి. వన్స్ మన పాలు మొత్తం చాలా మసిలినాక, అంటే కొంచెం దగ్గరకు అయిన తర్వాత, కొంచెం గోరువెచ్చగా అయినాక ఇలాంటి దాంట్లో మనం యాడ్ చేసుకోవాలి. నేను దీనికి సపోర్టివ్గా ఒక గ్లాస్లో పెట్టుకొని ఈ పాలు అనేటివి కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఈజీ గైస్, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మీకు కూడా నచ్చుతుంది. ఇలా కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ ఇలా మొత్తం పోసేసుకున్న పాలు. దాని తర్వాత నేను స్టిక్ లేదు, సో నా దగ్గర ప్లాస్టిక్ స్పూన్ ఇలా ఉంటే నేను దాన్ని యూజ్ చేస్తున్నాను. ఇలా మిడిల్లో పెట్టేసి దీనిపైన ఇట్లా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కవర్ని తీసుకొని దానిని ఈ స్టిక్ షేప్లో నేను సీసెస్తో కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ కవర్ని ఆ గ్లాస్కి అలా పెట్టేసుకొని నేను రబ్బర్ బ్యాండ్ యూజ్ చేస్తున్నాను గైస్. లేదు అంటే మీరు అలానే పెట్టుకోవచ్చు. స్పూన్ అనేది కదలకుండా నేను సపోర్ట్ కోసం ఇలా రబ్బర్ బ్యాండ్ యూజ్ చేస్తున్నాను. ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసిన తర్వాత చూడండి, నేను ఇక్కడ 2 కుల్ఫీస్ చేస్తున్నాను గైస్. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక 2 అవర్స్ తర్వాత నేను ఇలా రబ్బర్ బ్యాండ్ ఓపెన్ చేస్తున్నాను. దీనిపైన ఉన్న కవర్, మనం పెట్టుకున్న కవర్ని తీసేసి ఒక్కసారి నేను చూపించే విధంగా ఇలా చేయండి. ఇది కూల్గా ఉంటుంది కాబట్టి ఇంకేస్ రాకపోతే నేను చూపించే విధంగా ఇట్లా గ్లాస్లో పెట్టి ఒక్క 2 సెకండ్స్ అలా లిడ్ చేసిన తర్వాత మళ్ళీ నేను చూపించే విధంగా ఇలా చేసి ఓపెన్ చేయండి. ఇలా స్లోగా రొటేట్ చేస్తుంటే మీకు కుల్ఫీ వచ్చేస్తుంది. సో కుల్ఫీ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు బయట పర్చేస్ చేయడం కానీ ఇంట్లోనే ఈజీగా ఇలా కుల్ఫీ చేసుకోవచ్చు. అండ్ డెఫినెట్గా కుల్ఫీ పిల్లలకు కూడా ఈజీగా నచ్చుతుంది. బై గైస్.